రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను తొక్కేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వైసీపీ నేతలపై పెట్టిన పోస్టుల గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై చెప్పుకోలేని విధంగా పోస్టులు పెట్టారని, ఇవి మాత్రం ముఖ్యమంత్రికి కనిపించలేదని మండిపడ్డారు. మా పార్టీ నేతలు మాటలని తప్పుపడుతున్నారే కానీ మీ పార్టీ నేతలు మాట్లాడే మాటలు మీకు వినిపించలేదా అని చంద్రబాబును నిలదీశారు. ఇక అరెస్టు చేసిన రాజశేఖర రెడ్డిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలని, లేకపోతే న్యాయపరమైన సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సైకో సోషల్ మీడియా వాడిని వీడిని ఇయ్యడు అడిగితే మన చంద్రబాబు కోపం వస్తుంది. ఇసుక సౌకర్యంగా ఇవ్వటం లేదు అని అడిగి అనుకో కోపం వస్తుంది. సూపర్ 6 ఏంటంటే కోపం వస్తుంది. గ్యాస్ బండ్లు అందరికీ ఇవ్వలేదు ఏంటంటే కోపం వస్తుంది. నిరుద్యోగ బుద్ధి ఏమైందంటే కోపం వస్తుంది. ఫ్రీ బస్ ఏమైందంటే కోపం వస్తుంది. అది మాట్లాడితే సోషల్ మీడియా సైకోలు, జగన్మోహన్ రెడ్డి సైకోలు అని బాబేస్తాం, జైలు నింపేస్తాం. ఈ పని తప్ప ఇన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామే, ఈ వాగ్దానాలను నెరవేర్చాల్సినటువంటి నైతిక బాధ్యత మా ప్రభుత్వానికి ఉందే అనేది లేదు. ఏం చెప్పారా మీకు దుంపాదిగా నాకు అర్థం కాలేదు. మేము పెట్టిన సోషల్ వాలంటీర్లు ఏం చెప్పారు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తాను, మేము 10,000 ఇస్తా ఉన్నారు అన్నారా లేదా? ఇప్పుడు ఏమంటారు? అసలు అది వ్యవస్థ ఎక్కడ ఉంది, అది అదైపోయింది అంటున్నారు. పవన్ అన్నయ్య గారు చెప్పించినట్టుంటాడు. ఆ పవన్ గారు ఇప్పుడు నేను మనం చేస్తున్నా. ఆ స్క్రిప్ట్ మానేసి నీ స్క్రిప్ట్ చదువు. నీ స్క్రిప్ట్ చదువుకోవాలి. చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే ఏమైంది? చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సిన లోకేష్ లేదు, లోకేష్ మాత్రం చదవడానికి లేదు, ఆయన మాకు కామం ఉన్నాడు పెద్ద మనిషిలాగా. నువ్వు మాత్రం స్క్రిప్ట్ చదివేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని పక్కకు పెట్టేశారు. ఈ సైకో సోషల్ మీడియా వాడిని వీడిని ఇయ్యడు. ఇవి